కుమారస్వామి అరిప్రాల మా అమ్మాయి చదువుకుంటుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు కాంచని వాళ్ళు ఏమంటారో ఏం కాదో ఇంటికి వచ్చినాక ఏడుస్తుంది. తెలియదు అని అడిగితే చెప్తలేదు. ఎందుకని అడిగితే మన నిన్న మాట్లాడితే పిల్లలకు చెప్పిందట. పిల్లలకు చెప్తే ఇది ఇట్లా జరిగింది ఇట్లా అని మొత్తం మాట్లాడుకుంటా ఇవాళ డిక్లేర్ బయటపడ్డది. అరిపిరాల అరిపిరాల గవర్నమెంట్ స్కూల్. ఎంతమంది టీచర్లు ఇబ్బంది పెట్టారు? ఎంతమంది స్టూడెంట్స్? ఒక మొత్తం 9th క్లాస్ వాళ్ళు మొత్తం టీచర్స్ ఎంతమంది? 5గురు ఉన్నారట. అలా 5గురు ఉన్నారు. ఏమంటారు? ఎట్లా ఏమంటారంటే వాళ్ళు పిల్లలు మరీ ఘోరంగా చేస్తారట, ఈడబెడతారట, మొత్తం ఘోరంగా ఇది చేస్తున్నారట. హరిపిరాల గ్రామం అది, గద్దల పరిశ్రమ. నేను అంబేద్కర్ జనసంఘం. హరిపిరాల గవర్నమెంట్ స్కూల్ జెడ్పిఎస్ఎస్ స్కూల్లో 8th, 9th, 10th అమ్మాయిలతోని టీచర్సు చెడుగా మాట్లాడడం, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం, వాళ్ళతో అసభ్య ప్రకారంగా నడుచుకోవడం, అమ్మాయిలను స్కూల్ అయిపోయిన తర్వాత మేము ఇంటికాడ దింపేసి వస్తామని చెప్పి ఇవన్నీ కొద్దిగా చెడుగా మాట్లాడడం. ఈ టీచర్లు విద్య నేర్పడానికి వస్తురా, బుద్ధులు నేర్పడానికి వస్తురా అర్థం కావట్లేదు. గతసారి 2 times వాళ్ళకు చెప్పడం జరిగింది, అయినా కూడా వాళ్ళు తీరు మారలేదు. నిన్న కూడా పోయి అడిగితే కూడా వాళ్ళు టీచర్స్ కూడా రాలేదు. వస్తే అది వేరే రకంగా ఉండేది. పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా టీచర్ల గురించే మాతో పాటు ప్రవర్తన అస్సలు బాగలేదని చెప్తారు. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్తారు, దేనికోసం చెప్తారు? ఇన్ని రోజులు ఎందుకు భయపడ్డారు మీరు చెప్పనీకి? మీ తల్లిదండ్రులకు చెప్పకపోతే మాకు చెప్పొచ్చు కదా, మేము ఒక అన్నల్లాగా ఉన్నాం కదా, మాకు చెప్తే మేము మాట్లాడతాం కదా అని చెప్తే ఏ విధంగా చెప్పాలన్నా మీకు అని చెప్పి వాళ్ళు బాధపడడం జరిగింది. వారితో పాటు తల్లిదండ్రులను, టీచర్లను మందలియడం జరిగింది. టీచర్లను మందలించిన సమయంలో ఈ అమ్మాయిలు కూడా ఏడవడం జరిగింది. దీనికి ఈ టీచర్ల మీద తీసుకోవాల్సిన కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మాకు ఎప్పుడు హరిపిరాల దగ్గర ఇలాంటి జరిగిన రికార్డులు లేవు. ఈ గత ఎన్నో సంవత్సరాల నుంచోలి చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల నుంచోలి హరిపిరాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాంటివి జరిగింది లేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఒక టీచర్ ఏమో తాగేసి వస్తాడు. తాగేసి వచ్చిన టీచరు 9 గంటలకు వస్తే 5 గంటల దాకా ఉండాల్సిన టీచరు 9 గంటలకు వచ్చి 1 గంట వరకు ఉండి ఆయన తాగాల్సిన సమయాన్ని వృధా అవుతుంది అని చెప్పి స్కూల్ చెప్పకుండా ఇంటికి పోయే ఆలోచన తీరుగా వస్తాడు ఒక టీచరు ఇంటికాడ దింపేసి వస్తూ ఉంటాడు. ఒక టీచరు మీద చేసి గిచ్చుతూ ఉంటాడు. పిల్లలను ఇట్లా బుద్ధులు నేర్పడం కరెక్ట్ కాదు. విద్య నేర్పాలి. మేము వాళ్ళ నుంచి కోరుకునేది అదే. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.